ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో కళ్ళగీత కార్మికులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారని, కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, వెంటనే ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని తెలంగాణ కళ్ళగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి డిమాండ్ చేశారు. ఈరోజు చేర్యాల పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కళ్ళగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కమిటీ సమావేశం కోహెడ కొమరయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి గోపి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గీత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యమంత్రికి మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని, చెవిటి వారి ముందు శంఖ మూదినట్లే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం ఇస్తున్న కాటమయ్య రక్షణ కవచాలు ఏడాది గడిచినా 20,000 మించలేదని, ఈ విధంగా ఇస్తే 10 ఏళ్లు గడిచినా అందరికీ అందమని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు కోహెడ కొమరయ్య గౌడ్, జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఆనుకొండి నర్సింహులు, ఆకుల కనకయ్య, పోతుగంటి లింగం, కోల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వాలి. ప్రతి గీతా కార్మిక కుటుంబానికి 5 లక్షల రూపాయల రుణాన్ని ఇవ్వాలి. ఈ రకంగా ఆటోమేటిక్గా మన కళ్ళగీత మీద చాలా ప్రభావం అయింది. మందు ప్రభావం అయిపోయి మన ఏది మన వృత్తి మనము కొంచెం మన ఆయన గౌడ్, సిద్దిపేట జిల్లా కళ్ళగీత కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ మేము జిల్లా కమిటీ సమావేశం జరుపుకోవడం జరిగింది. జిల్లా మహాసభ కూడా ఈ నెలలో వచ్చే నెల 20 వరకు జరుపుకొని సూర్యాపేటలో జరిగేటువంటి రాష్ట్ర మహాసభలకు మేమంతా తరలిపోవడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వాలు కళ్ళుగీత వృత్తి పట్ల చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ చూసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే చూస్తూ ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతూ ఉన్నది. కళ్ళుగీత కార్మికుల కోసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ విడుదల చేసినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికే చెట్టు మీదకి వెళ్ళబడి చనిపోయినటువంటి కుటుంబాలు, వికలాంగులైనటువంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు. ఎక్స్గ్రేషియా కోసం, ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వానికి ఎన్నికల ముందు చెప్పినట్టుగా అవి ఆచరణలో అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తలేదు. రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టుగా మేము పోరాటాలు, ఉద్యమాల ద్వారానే ఈ ప్రభుత్వాలకు మెడలు వంచి మా హక్కులు, అధికారాలు సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కళ్ళగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు చేర్యాల పట్టణ కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకనగా రాబోయే రోజుల్లో కళ్ళగీత వృత్తిని ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది కళ్ళగీత కార్మికులకు. కానీ 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా అమలు పరచడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా పెన్షన్ వేస్తామన్నారు, ఎక్స్గ్రేషియా వేస్తామన్నారు, సేఫ్టీ కిట్లు ఇస్తామన్నారు. ప్రభుత్వం నుంచి సొసైటీలకు ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఇట్లాగే తన శక్తి మించి అనేక వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు పరచడంలో ఘోరంగా విఫలమైంది. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా 26 మండలాల్లో వేలాది మంది కళ్ళగీత కార్మికులు ఉన్నారు. రోజు రోజుకు వృత్తి అనేది తరుగుతూ ఉన్నది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఈ రోజున్న చెట్టు రేపు పొద్దున చూసే వరకు తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కళ్ళగీత వృత్తి తగ్గుతూ ఉన్నది. గీత కార్మికుల బతుకులు ఆగమవుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి ఊరికి ప్రతి సొసైటీకి టీఎఫ్టీ సొసైటీని కాకుండా ప్రతి గ్రామానికి 5 ఎకరాల ప్రభుత్వ భూమినిచ్చి ఈ కళ్ళగీత వృత్తిని ప్రోత్సహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. అట్లాగే ముఖ్యంగా వచ్చే నెల కళ్ళగీత కార్మిక సంఘం జిల్లాలో బలమైన కళ్ళగీత కార్మిక సంఘం ఉన్నది. ఎందుకంటే ఈరోజు కార్యక్రమాలు చూసుకున్నవంటి కార్యకర్త చూసుకున్న ఏ కార్యక్రమం ఇచ్చినా కార్మికులు దాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. కాబట్టి కళ్ళగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు వచ్చే నెల సూర్యాపేటలో జరుగుతూ ఉన్నాయి. దానికి ముందుగా అదే సిద్దిపేట జిల్లాలో జిల్లా మహాసభలు కూడా జరుపుతూ ఉన్నాం. కాబట్టి కళ్ళగీత కార్మిక సంఘం ఇచ్చిన పిలుపును కళ్ళగీత జిల్లాలో ఉన్నటువంటి అందరూ
ఈరోజు దాన్ని జయప్రదం చేయాలి, ఏ పిలిపించినా జయప్రదం చేస్తారని ఆశిస్తూ కలగిత కార్మిక సంఘం జిల్లాలో అనేక కార్యక్రమాలు తీసుకున్నది. దీనికి వచ్చిన పిలిపించిన ఏ దానికైనా మీరు ముందుండి పోరాటాలకు ఉద్యమాలకు మీరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు సూర్యాపేట పట్టణంలో నవంబర్ 28, 29 తేదీలలో నిర్వహించబోతా ఉన్నాం. గత మహాసభ యాదగిరిగుట్టలో అత్యంత జయప్రదంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి భవిష్యత్ కర్తలు రూపొందించడం. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, ఆర్థిక భరోసాను విస్మరించింది. మరి నేడు అధికారంలోకి వచ్చి ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు గీతా కార్మికులకు అనేక వాగ్దానాలు చేసింది. తాటి చెట్ల మీదకి వెళ్ళి పడి పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషియోలు ఏవైతే ఉన్నాయో వాటి తక్షణం విడుదల చేస్తామని చెప్పారు. మరి అలా తాటి చెట్ల మీదకి వెళ్ళి పడ్డ వాళ్లకు, చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలకు ఎక్స్గ్రేషియో పెంచుతామని వాగ్దానం చేసిర్రు. అమలుకు మాత్రం ఆచరణ సాధ్యం కావడం లేదు. పెన్షను 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయినా దాని గురించి ఆలోచన చేయడం లేదు. కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వటం లేదు. అదే సందర్భంలో కొడుకుకు ఉద్యోగం ఉంటే తండ్రికి పెన్షన్ ఇయ్యని నిబంధన ఉన్నది. వాటిని తొలగించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా కల్లుగీత రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నది. బెల్ట్ బ్రాండీ షాపులు, విచ్చలవిడి లిక్కర్ అమ్మకాల వల్ల, గ్రామీణ ప్రాంతాలలో శీతల పానీయాల వల్ల కల్లు గిరాకీ మొత్తం రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నది. కొత్త తరం ఈ వృత్తిలోకి రావటం లేదు. గిట్టుబాటు కాక పాత వాళ్ళు కూడా చాలామంది ఈ వృత్తిని బంద్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో సొసైటీలలో, టీఎఫ్టీలలో సభ్యత్వం కలిగిన వాళ్ళు సుమారు 3 లక్షల మంది ఉన్నారు. ఇంకా సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మరొక 1 లక్ష మంది ఉంటారు. ఈ వృత్తి మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవించే వాళ్ళు ఇంకొక 1,50,000 మంది ఉంటారు. అంటే కల్లుగీత వృత్తి మీద సుమారు 5 లక్షల కుటుంబాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి ఇంత గణనీయంగా ఆధారపడి జీవిస్తున్న వృత్తి కల్లుగీత ఒకటే ఉన్నది. అందుకోసం ఈ వృత్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఈ వృత్తిలో ఉన్నటువంటి వృత్తిదారులకు ఉపాధి, ఆర్థిక భద్రత, సామాజిక హోదా ఉండాలి అని చెప్పేసి అంటే కల్లుగీత పరిరక్షణ కోసం ప్రభుత్వం వృత్తిని ఆధునీకరించడం కోసం ఒక 5,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. తద్వారా చెట్ల పెంపకానికి భూమి కొనియొచ్చు, ఆధునీకరణ చేయవచ్చు. దాంతోపాటుగా కల్లుగీత కార్మికుల్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేకుంటే రానున్న రోజులలో కల్లుగీత కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఉద్యమాలు రూపొందిస్తాం. కల్లుగీత కార్మిక సంఘానికి పోరాటాలే కొత్త కాదు. నేటి వరకు 1952లో ఏర్పడినటువంటి కల్లుగీత కార్మిక సంఘం నేటి వరకు అనేక పోరాటాలు, ఉద్యమాల ద్వారా కల్లుగీత వృత్తిని కాపాడుకున్నది. భవిష్యత్తులో కూడా ఉద్యమాలు, పోరాటాలే శరణ్యం. ఉద్యమాల ద్వారానే ప్రభుత్వాల్ని మనం మెడలు ఉంచగలం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము.